వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈరోజు మనం 13th జూన్ 2024కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి G7 సమిట్ అని అంటున్నాం. సో G7 అంటే ఏంటి, G7 సమిట్ ఎక్కడ జరగబోతా ఉంది, దీనిలో ప్రధానంగా ఎవరు పాల్గొంటున్నారు, భారతదేశానికి ఈ G7 అనేది ఎలా ఇంపార్టెంట్, అలాగే భారతదేశం G7కి ఎలా ఇంపార్టెంట్, అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలను మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం. సో గ్రూప్ ఆఫ్ 7 అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. G7కి సంబంధించినటువంటి సమిట్ అనేది జరగబోతా ఉంది. ఈ సమిట్ ఎక్కడ జరగబోతా ఉంది అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో అలా క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ అపులియా, ఇటలీలో జరగబోతుంది అని ఆన్సర్ చేయాలి. సో గ్రూప్ ఆఫ్ 7 అని అంటున్నాం, దీనిని G7 అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. G7 అనేది దేనికి సంబంధించినటువంటి కూటమి అని కూడా అడుగుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్. ఇలా అడిగితే అభివృద్ధి చెందిన దేశాలకి, ఏ దేశాలకి అని అంటున్నాం, అభివృద్ధి చెందిన దేశాల కూటమిగా దీన్ని గుర్తించాలి. అభివృద్ధి చెందిన దేశాలకి సంబంధించి G7లో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఎన్ని దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి అని అంటే 7 కంట్రీస్, 7 దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి కాబట్టి G7 అని పిలుస్తూ ఉన్నాం. సో మరి ఈ G7కి సంబంధించినటువంటి 7 దేశాలు ఏమిటి అని అంటే కెనడా, అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, అలాగే ఇటలీ, దీంతో పాటు జపాన్. సో ఈ దేశాలన్నీ కూడా మనకి G7 కూటమిలో ఉన్నటువంటి దేశాలుగా గుర్తుంచుకోవాలి. మరి G7కి సంబంధించి ప్రస్తుతం కరెంట్ అఫైర్స్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అని అంటే ఈ G7కి సంబంధించి 2024 ఎప్పటి నుంచి అని అంటే జూన్ 13th నుంచి 15th వరకు 3 days పాటు, ఎన్ని రోజుల పాటు, 3 రోజుల పాటు G7కి సంబంధించినటువంటి సమిట్ అనేది జరుగుతూ ఉంది. ఈ సమిట్లో G7 దేశాలతో పాటు అవుట్ రీచ్ కంట్రీస్గా కొన్నింటిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఈ అవుట్ రీచ్ కంట్రీస్ అలాగే G7కి సంబంధించినటువంటి సభ్య దేశాలకి ఒక ప్రధానమైనటువంటి సమావేశమే మనం మాట్లాడుతున్నటువంటి G7 సమిట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి ఈ సమిట్ ఎక్కడ జరుగుతుంది అని అంటున్నాం, ఈ 2024కి సంబంధించి జూన్ 13 నుంచి 15 వరకు అని అంటే ఇటలీలో జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇటలీలో ఎక్కడ జరుగుతుంది అని అంటే అపులియా అనేటువంటి సిటీ ఉంది. ఇక్కడ ఇటలీ దేశం G7కి ఆతిథ్యం ఇస్తూ ఉంది అనే అంశం ముఖ్యమైనటువంటి అంశం. సో మరి ఇటలీలో 2024 అపులియాలో జరుగుతున్నటువంటి గ్రూప్ ఆఫ్ 7 సమిట్ అనేది ఎన్నవ సమిట్ అని కూడా మనల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా అడిగితే ఇది 50వ సదస్సు అని చెప్పేసి గుర్తుంచుకోండి, లేదా 50 సమిట్గా దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎన్నవ సదస్సు అని అంటున్నాం, ఇప్పటి వరకు G7కి సంబంధించి 2024తో ఎన్ని ప్రధాన సదస్సులు జరిగాయి అని చెప్పేసి ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా అడిగితే మనం చెప్పాల్సినది ఇక్కడ 50 సదస్సులు 2024తో జరిగాయి, 24 వరకు జరిగాయి అని గుర్తుంచుకోవాలి. మరి ఈ G7కి సంబంధించి భారత్ ఇందులో సభ్యదేశమా అని అంటే కాదు. సో భారత్ అనేది సభ్యదేశంగా G7లో లేదు, భారత్ సభ్యదేశం కాదు అని అంటున్నాం. సో భారత్ సభ్యదేశం కాదు, కానీ G7లో భారత్ పాల్గొనడం జరుగుతూ ఉంది. G7కి సంబంధించినటువంటి సమిట్లో ఏ దేశం పాల్గొంటా ఉంది, G7లో భారత్ అనేది పాల్గొనడం జరుగుతూ ఉంది. సో G7కి సంబంధించిన గ్రూప్లో భారత్ పాల్గొంటా ఉంది. ఏ పాయింట్ ఆఫ్ లో పాల్గొంటా ఉంది అంటే అవుట్ రీచ్కి సంబంధించినటువంటి అవుట్ రీచ్ కంట్రీగా భారత్ పాల్గొనడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈ అవుట్ రీచ్కి సంబంధించినటువంటి కంట్రీస్ని ఎన్నింటిని తీసుకోవడం జరిగింది, ఈ అవుట్ రీచ్కి సంబంధించి అని అంటే ఇక్కడ మనం కొన్ని దేశాలను ఇన్వైట్ చేయడం జరిగింది G7. అందులో ప్రధానంగా మన దేశం అంటే భారత్ ఉంది అని గుర్తుంచుకోవాలి. భారత్తో పాటు ఇంకా ఏ దేశాలు అవుట్ రీచ్ కంట్రీస్గా
G7 సమ్మిట్లో పాల్గొన్నాయి అని అడుగుతారు. అలా అడిగితే మనం కొన్ని దేశాల పేర్లు చెప్పాల్సి ఉంటుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అలాగే దీంతోపాటు అల్జీరియా అనేటువంటి దేశం పాల్గొంది. అలాగే అర్జెంటీనా అనేటువంటి దేశం పాల్గొన్నది. బ్రెజిల్ దేశం కూడా ఈ సమ్మిట్లో అవుట్రీచ్ దేశంగా పాల్గొనడం జరిగినది. దీంతో పాటు కెన్యా, జోర్డాన్, ఆఫ్రికన్ యూనియన్కి సంబంధించినటువంటి కంట్రీస్, ట్యునీషియా, టర్కీ ఇలాంటి దేశాలన్నీ కూడా ఇందులో పాల్గొన్నాయి. అలాగే ఉక్రెయిన్ దేశం కూడా ఇందులో పాల్గొన్నది. వాటికన్ సిటీ కూడా 2024 G7కి సంబంధించి అవుట్రీచ్ కంట్రీగా G7 సమ్మిట్లో పాల్గొనేటువంటి దేశాలుగా గుర్తించాల్సి ఉంటుంది. భారత్తో పాటు అవుట్రీచ్ కంట్రీస్ హోదాలో ఏ దేశాలు పాల్గొన్నాయి అని అంటే మనం చెప్పినటువంటి దేశాలు అల్జీరియా, అర్జెంటీనా, బ్రెజిల్, ఈవెన్ వాటికన్ సిటీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే ఇలా ఈ దేశాలన్నీ కూడా పాల్గొన్నాయని చెప్పాలి. ఓకే, సో మరి ఈ G7కి సంబంధించి ఏ అంశాలను ప్రధానంగా ఇందులో మాట్లాడుతున్నారు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ మనం అవుట్రీచ్ కంట్రీస్గా పాల్గొంటున్నాయి అని అంటున్నాం. ఈ దేశాలను ఎందుకు ఇన్వైట్ చేస్తూ ఉన్నారు అని అంటే ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, ప్రత్యేక అంశాలను ఇక్కడ ప్రత్యేకంగా చర్చించేందుకోసం, అలాగే ఈ చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం చూపెట్టేందుకోసం అవుట్రీచ్ కంట్రీస్ని ఇన్వైట్ చేయడం జరుగుతూ ఉంది G7. సో అలా 13వ తేదీన ఏ కంట్రీస్కి సంబంధించిన ప్రధాన సమావేశం G7 నిర్వహిస్తూ ఉంది అని అంటే అవుట్రీచ్ కంట్రీస్ ఏవైతే ఇన్వైట్ చేయబడినటువంటి దేశాలు ఉన్నాయో వీటి సమావేశాన్ని G7 నిర్వహించడం జరుగుతూ ఉంది అని కూడా గుర్తుంచుకోవాలి. ఇక ఈ G7కి సంబంధించి గ్రూప్ ఆఫ్ 7కి సంబంధించినటువంటి మనం ఈ సమ్మిట్లో ఏ అంశాలను ప్రధానంగా చర్చించారు అని చెప్పేసి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. అలా క్వశ్చన్ అడిగితే మనం ప్రధానంగా 4 అంశాలను చెప్పాల్సి ఉంటుందండి. ఏ అంశాలు అని అంటే, ఒకటి ఇప్పుడు ఏదైతే కృత్రిమ మేధస్సుకి సంబంధించినటువంటి అంశం ఉందో దీనిని గురించి చర్చించడం జరుగుతూ ఉంది. దేనిని గురించి అని అంటున్నాం, ఇక్కడ G7లో చర్చించిన అంశాలు ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. ఇటీవల 2024కి సంబంధించి G7 ముఖ్యమైన అంశాలు ఏమిటి అని అడుగుతారు. సో ఇలా ముఖ్యమైన అంశాలు ఏమిటి అని అంటే మనం చెప్పాల్సినటువంటి అంశాలు ఒక 4 ప్రధానమైనవి ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటి అని అంటే, ఒకటి కృత్రిమ మేధస్సు అని అంటున్నాం, AI, కృత్రిమ మేధస్సు లేదా AI అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ రెండవది ఏమిటి అని అంటే శక్తి లేదా ఇంధన వనరులను గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. మూడవ అంశం ఏంటి అని అంటే ఆఫ్రికా కాంటినెంట్ను గురించి డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. 4 ఏంటి అని అంటే మెడిటేరియన్ సీ, మెడిటేరియన్ గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ 4 అంశాలను G7 అంశాలుగా 2024కి సంబంధించి గుర్తుంచుకోవాలి. ఏ ఇయర్కి సంబంధించి చర్చించినటువంటి అంశాలు అని అంటున్నాం, ఇగో 2024కి సంబంధించి. ఓకేనా? అయితే ఈ G7లో భారత ప్రధాని ఎప్పటి నుంచి పాల్గొనడం జరుగుతూ ఉంది ఇలా అడగొచ్చు క్వశ్చన్. లేదా G7 సమిట్స్కి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నిసార్లు అటెండ్ అవ్వడం జరిగింది 2024 వరకు అని చెప్పేసి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఇలా క్వశ్చన్ అడిగితే మనం చెప్పాల్సింది ఇగో G7 మోదీ గురించి ఇక్కడ ప్రత్యేకంగా, PM గురించి ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఈ పర్యటనల మీద అప్పుడప్పుడు క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలాంటి క్వశ్చన్ వస్తే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే, ఇప్పటి వరకు నరేంద్ర మోదీ గారు ఎన్నిసార్లు పాల్గొన్నారు అని అడిగితే మనం చెప్పాల్సింది G7లో 5 times 5 సార్లు పాల్గొనడం జరిగింది అని చెప్పాలి 2024 వరకు. ఎప్పుడెప్పుడు పాల్గొన్నారు అని అంటే మొదటిసారి G7లో 2019లో పాల్గొన్నారు. తర్వాత 2021లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. 2022, 2023 అలాగే ఇప్పుడు 2024లో పాల్గొంటున్నారు. సో ఇలా 5 సార్లు కూడా భారత ప్రధాని మోదీ గారు G7లో పాల్గొనడం జరిగింది అనేటువంటి అంశాన్ని క్లియర్గా గుర్తుంచుకోండి. సో భారతదేశానికి ఒక ప్రాధాన్యత ఉంది. మానవ వనరుల పరంగా కానీ, ప్రపంచ జనాభాలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ ఇలాంటి అంశాలలో
భారత్ కీలకమైనటువంటిది కాబట్టి G7 ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఇలా 5 సార్లు మోదీ గారు పాల్గొనడం జరిగింది అనేటువంటి అంశం మనం ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇక G7కి సంబంధించి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాల్సి వస్తే G7 అనేది ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అని అంటే దీన్ని 1973లో ప్రారంభించడం జరిగింది G7 కూటమిని. సో ఎందుకు ప్రారంభించారు అని అంటే 1973 సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం వచ్చింది. సో దీనివలన ఆర్థిక వ్యవస్థ బాగా ప్రభావితమైంది. ఇలాంటి అంశాలను ఎదుర్కొనేందుకు ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు G7 కూటమి అనేది ప్రారంభించడం జరిగింది. సో ఇలా ఈ G7కి సంబంధించినటువంటి సమావేశంలో ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు భారతదేశం నుంచి పాల్గొంటున్నాడు అనేటువంటి అంశం మనకు ముఖ్యమైనటువంటి అంశం. దాని లేదా ఇలా కూడా అడగవచ్చు, 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారి భారత ప్రధాని మోదీ గారు ఏ దేశంలో పర్యటించారు అని అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఇటలీ. ఇగో మొదటిసారి అంటే 3వసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోదీ గారికి ఇప్పుడు G7 కూటమిలో పాల్గొనేందుకు వెళ్ళినటువంటి సమావేశం అనేది మొదటి విదేశీ పర్యటనగా గుర్తుంచుకోవాలి. సో ఇది ఎక్కడ జరిగినది అని అంటే ఇటలీలో జరుగుతూ ఉంది కాబట్టి ఇటలీకి 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత ప్రధానిగా ఇక్కడ అధికారిక పర్యటన జరుగుతూ ఉంది కాబట్టి ఇది మొదటి పర్యటన 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అని అంటున్నాం. సో ఇలా ఈ అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి భారత ప్రధాని మోదీ గారు పలు దేశాలకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్లతో కానీ లేదా ప్రైమ్ మినిస్టర్స్తో కానీ ఏం నిర్వహిస్తారు అని అంటే ఇక్కడ ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా, భారతదేశానికి ఇతర దేశాలకి సంబంధించి ద్వైపాక్షిక సమావేశాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక ఇటలీ ప్రధానిగా ఎవరున్నారు అని అంటే మెలానియా ఉన్నారు. సో ఇటలీకి సంబంధించినటువంటి ప్రధానితో కూడా ప్రత్యేకమైనటువంటి ద్వైపాక్షిక సమావేశం అనేది జరగబోతూ ఉంది. ఇటలీ ప్రధాని భారత ప్రధాని ఇంతకుముందు ఎక్కడ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు అని అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28లో ఇక్కడ UAE సౌదీలో జరిగినటువంటి 28లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్కి సంబంధించిన సమావేశంలో ఇటలీ ప్రధాని గారు అలాగే భారత ప్రధాని గారు మోదీ గారు మెలానియా గారు ప్రత్యేకమైనటువంటి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇటలీలో పర్యటిస్తూ ఉన్నారు కాబట్టి ఇటలీకి భారత్కి సంబంధించినటువంటి పర్యటన కూడా కీలకంగా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా G7కి సంబంధించినటువంటి అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. G7కి సంబంధించినటువంటి అంశాలపైన పలు సందర్భాలలో క్వశ్చన్స్ అడగడం జరిగింది డైరెక్ట్ వేలో. కానీ ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే క్వశ్చన్స్ అన్నీ కూడా ఇండైరెక్ట్గా స్టేట్మెంట్ లెవెల్లో లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ లెవెల్లో ఉంటున్నాయి కాబట్టి క్వశ్చన్ ఎలా వచ్చినా ఈ కోర్ కంటెంట్ని గుర్తుంచుకుంటే మనం ఆన్సర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఇలా ఈ అంశాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్దర్ ఎగ్జామ్స్ కోసం మీరు నేర్చుకోండి, అలాగే గుర్తుంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి.